దాదాపు 2 రోజుల భారీ ర్యాలీ తర్వాత మార్కెట్స్ అయితే ఈరోజు మళ్ళీ భారీగా అయితే కుప్పకూలాయి. దీనికి మెయిన్ రీజన్ మనందరికీ తెలిసిందే. ఈ యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలైతే పెరిగే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఒకవేళ ఒక పక్క ఐఈఏ క్రూడ్ ఆయిల్‌ని తమ రిజర్వ్స్ నుంచి రిలీజ్ చేస్తున్నప్పటికీ మార్కెట్‌లు అయితే భారీగా అయితే పడ్డాయి. మనం ఈ యుద్ధానికి సంబంధించి మరిన్ని విషయాల్లోకి వెళ్ళినట్లయితే యూఎస్ ఎనర్జీ సెక్రటరీ అయిన క్రిస్ రైట్ ఎక్స్‌లో అయితే ఒక పోస్ట్ చేసి తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని డిలీట్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్ట్‌కి సంబంధించి అంశం చూసినట్లయితే యూఎస్ నేవీ ఒక ఆయిల్ ట్యాంకర్‌కి ఎస్కార్ట్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో అయితే ఉందని ఈయనైతే పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ పోస్ట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి యూఎస్ ప్రెస్ సెక్రటరీ అయిన కరోలిన్ మాట్లాడుతూ యూఎస్ అయితే ఎటువంటి ఆపరేషన్ చేయలేదనైతే చెప్తున్నారు. అలాగే అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్‌ని ట్రంప్ అలాగే ఎనర్జీ సెక్రటరీ మరియు వాళ్ళ టీమ్ అయితే క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ ఐఈఏ దాదాపు 30 మెంబర్ నేషన్స్‌తో కూడిన ఈ ఐఈఏ తమ ఆయిల్ రిజర్వ్స్ నుంచి క్రూడ్ ఆయిల్‌ని అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఐఈఏ చూసినట్లయితే దాదాపు 1.2 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ రిజర్వ్స్ అయితే కలిగి ఉంది. అలాగే అడిషనల్‌గా 600 మిలియన్ బ్యారల్స్ అయితే కలిగి ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ ఎమర్జెన్సీ రిజర్వ్స్ నుంచి ఆయిల్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. యూఎస్ చూసినట్లయితే దాదాపు 300 మిలియన్ టు 400 మిలియన్ బ్యారల్స్ తమ ఎమర్జెన్సీ రిజర్వ్స్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, అలాగే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌కి సంబంధించి ఒకవేళ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ఇరాన్ షిప్స్‌కి ట్రాన్సిట్ అవ్వకుండా ఏదైతే మైన్స్‌ని ప్లేస్ చేసినట్లయితే దానికి తీవ్ర చర్యలు అయితే తీసుకుంటామని ట్రంప్ అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే యూఎస్‌లో ఒక మెగా ఆయిల్ రిఫైనరీని అయితే టెక్సాస్‌లో నిర్మించబోతున్నట్లుగా ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత రికార్డ్ ఇన్వెస్ట్‌మెంట్ $300 బిలియన్ ఈ ఆయిల్ రిఫైనరీ అయితే నిర్మించబోతున్నట్లయితే చెప్తారు. దీనికి మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్నర్‌గా రిలయన్స్ అయితే ఉందన్నట్లుగా ట్రంప్ అయితే చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాబినెట్ దాదాపు $13 బిలియన్ ఈ వార్‌కి ఫండింగ్ అయితే చేయబోతున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే దాదాపు 5% దాకా అయితే పెరిగి $92 పర్ బ్యారెల్ అయితే చేరింది. విమానంలో ప్రయాణించే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఎయిర్‌లైన్స్ అయితే టికెట్ మీద సర్చార్జ్ అయితే విధిస్తాయని అయితే చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ మనందరికీ తెలిసిందే. ఏటీఎఫ్ ధరలు అయితే పెరగడం. విమానంలో ఫ్యూయల్ యూజ్ చేస్తారు కదా! అదే ఏటీఎఫ్. ఇప్పుడు ఈ ఏటీఎఫ్ ధరలు పెరగడం వల్ల టికెట్స్ మీద సర్చార్జ్ అయితే విధిస్తామని అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే చెప్తున్నాయి. ఏదైతే ఈ పెంచిన ధరలను 3 ఫేజెస్‌లో అయితే అమలు చేస్తామని అయితే చెప్తున్నారు. ఫేజ్ 1 చూసినట్లయితే మార్చ్ 12 నుంచి అయితే అమలు అవ్వబోతుందని అయితే చెప్తున్నారు. ఈ ఫేజ్ 1లో డొమెస్టిక్ అలాగే సార్క్ రూట్స్‌లో ₹399 సర్చార్జ్ అయితే విధిస్తారని అయితే చెప్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ రూట్స్‌కి సంబంధించి సౌత్ ఈస్ట్ ఏషియన్ రూట్స్‌లో ఈ సర్చార్జ్‌ని $40 నుంచి $60 అయితే పెంచనున్నట్లు, అలాగే ఆఫ్రికన్ రూట్స్‌లో చూసినట్లయితే సర్చార్జ్ $60 నుంచి $90 అయితే పెంచనున్నట్లయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ 2 చూసినట్లయితే మార్చ్ 18 నుంచి అయితే అమలవ్వబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ ఫేజ్ 2లో యూరోపియన్, నార్త్ అమెరికా అలాగే ఆస్ట్రేలియా రూట్స్‌లో అయితే సర్చార్జ్ అయితే పెంచనున్నట్లయితే చెప్తున్నారు. యూరోపియన్ రూట్స్‌లో చూసినట్లయితే సర్చార్జ్ $100 నుంచి $125కి పెంచుతున్నట్లు, అలాగే నార్త్ అమెరికా రూట్స్‌లో అలాగే ఆస్ట్రేలియా రూట్స్‌లో చూసినట్లయితే $150 నుంచి $200కి అయితే పెంచనున్నారు. నెక్స్ట్ ఫేజ్ 3 చూసినట్లయితే హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా. ఏదైతే ఈ రూట్స్‌లో అయితే ఫేజ్ 3 అమలవబోతున్నాయి. ప్రస్తుతానికైతే ఎప్పటినుంచి ఈ ఫేజ్ 3 అమలు చేస్తారో, ఎంత సర్చార్జ్ విధిస్తారని అయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో ఈ ఫేజ్ 3కి సంబంధించి డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు సెషన్‌లో కిచెన్ అప్లయెన్సెస్‌కి సంబంధించిన స్టాక్స్ అయితే భారీగానే మూవ్ అయ్యాయి కదా! దీనికి మెయిన్ రీజన్ మనందరికీ తెలిసిందే. సో, ఏదైతే ఈ ఎల్‌పీజీ షార్టేజ్ ఉందో దానివల్ల కస్టమర్స్ అయితే అందరూ ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ అయితే బై చేయడానికైతే మొగ్గు చూపుతున్నారు. మనం చూసినట్లయితే గవర్నమెంట్ అయితే ప్రియారిటీ సెక్టార్స్‌కి మాత్రమే గ్యాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా! ఇప్పుడు కస్టమర్స్ ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ అలాగే ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ వైపు అయితే మొగ్గు చూపుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పీజీఎన్ మేనేజ్మెంట్ అయితే ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ అలాగే
ఇండక్షన్ కుక్ టాప్స్‌కి సంబంధించి డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో, ఇండక్షన్ కుక్ టాప్స్‌కి దాదాపు 3 టైమ్స్ అయితే డిమాండ్ అయితే వస్తుందని, సో, అలాగే ఎలక్ట్రిక్ కుక్ టాప్స్‌కి కూడా డిమాండ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, అలాగే కంపెనీ యొక్క రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయని, సో, ఏదైతే ఇంక్రీజ్ అయిన రా మెటీరియల్ కాస్ట్‌ని సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో సో, కస్టమర్స్‌కైతే పాస్ ఆన్ చేస్తున్నట్లయితే స్టవ్ క్రాఫ్ట్ యొక్క మేనేజ్మెంట్ అయితే చెప్తోంది. సో, మనం చూసినట్లయితే ఇండియా దాదాపు 31.3 మిలియన్ టన్స్ ఎల్‌పీజీ అయితే యాన్యువల్‌గా కన్జంప్షన్ చేస్తుంది. సో, మెజారిటీ పోర్షన్ చూసినట్లయితే 87% దాకా డొమెస్టిక్ కిచెన్స్‌లో అయితే యూజ్ చేస్తాయి. సో, రిమైనింగ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌లో అయితే యూజ్ చేస్తున్నారు. సో, ఏదైతే ఈ ఎల్‌పీజీ రిక్వైర్మెంట్ ఉందో అది మనం చూసినట్లయితే దాదాపు 62% ఇంపోర్ట్స్ ద్వారానే మనం చేస్తున్నాం. సో, ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో జరుగుతున్న యుద్ధం వల్ల సో, ఏదైతే ఈ ఇంపోర్ట్స్ మీద ప్రభావం పడడం, సో, అలాగే ఎల్‌పీజీ యొక్క షార్టేజ్, సో, ఈ కారణాల వల్ల సో, ఇండక్షన్ కుక్ టాక్స్ వైపైతే డిమాండ్ అయితే పెరుగుతోంది. సో, రాబోయే రోజుల్లో ఈ డిమాండ్‌ని ఫుల్‌ఫిల్ చేయగలిగినట్లయితే సో, ఈ కంపెనీస్ అయితే లాభపడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్న కంపెనీలు టీటీకే ప్రెస్టేజ్, బటర్‌ఫ్లై గాంధీమతి, సో, స్టవ్ క్రాఫ్ట్, సో, ఈ కంపెనీలైతే ఇండక్షన్ కుక్ టాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. హ్యాపీయెస్ట్ మైండ్ సెట్ చూసినట్లయితే సో, దాదాపు లాస్ట్ 2 సెషన్స్‌లోనే దాదాపు 30% అయితే సో, పెరిగింది కదా! సో, దీనికి మెయిన్ రీజన్ మనం చూసినట్లయితే సో, కంపెనీ యొక్క గ్రోత్ ప్రొజెక్షన్స్‌ని రివైజ్ చేయడం. సో, కంపెనీ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ 27 సో, గ్రోత్ ఎక్స్‌పెక్టేషన్స్ సో, 12.5% అయితే ఉండబోతున్నట్లయితే చెప్తున్నారు. సో, అలాగే సో, డిమాండ్ వేరియస్ సెక్టార్స్ నుంచి వస్తోందని, సో, అలాగే ఏఐ ఫస్ట్ స్టార్ట్ వల్ల కూడా సో, రాబోయే రోజుల్లో సో, గ్రోత్ అయితే ఎక్స్‌పెక్టేషన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సో, కంపెనీ చెప్తున్నారు. సో, ఏదైతే ఇలా మేనేజ్మెంట్ సో, గ్రోత్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రివైజ్ చేయడం హ్మ్. వల్ల కంపెనీ స్టాక్ అయితే సో, దాదాపు లాస్ట్ 2 సెషన్స్‌లో 30% దాకా అయితే మూవ్ అయింది. వాటర్ అండ్ పంప్ స్టాక్స్ సో, ఈరోజు సెషన్‌లో దాదాపు 20% దాకా అయితే ర్యాలీ అయ్యాయి కదా! సో, దీనికి మెయిన్ రీజన్ సో, సెంట్రల్ గవర్నమెంట్ సో, జల్ జీవన్ మిషన్ స్కీమ్‌నయితే ఎక్స్‌టెండ్ చేయడం. సో, జల్ జీవన్ మిషన్‌కి సంబంధించి సో, దాదాపు 8.69 లాక్ క్రోర్ ఔట్‌లే అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే అప్రూవ్ అయితే చేశారు. సో, ఇప్పుడు ఇటువంటి స్కీమ్‌కి అప్రూవ్ చేయడం వల్ల సో, ఈ వాటర్ అండ్ పంప్ స్టాక్స్ అయితే లాభపడే అవకాశం అయితే ఉన్ ఉండడం వల్ల సో, ఈరోజు ఈ స్టాక్స్‌లో అయితే ర్యాలీ అయితే కనపడింది. సో, ఇక్కడ చూసినట్లయితే డెల్టా వాటర్ అండ్ ఇన్ఫ్రా, అలాగే ఈఎంఎస్ లిమిటెడ్, శక్తి పంప్స్, రోటో పంప్స్, ఇండియన్ హోమ్ లాంటి స్టాక్స్ అయితే సో, ఈరోజు దాదాపు 15% నుంచి 20% దాకా అయితే పెరిగాయి. గోల్డ్ అండ్ సిల్వర్‌కి సంబంధించి సో, టాటా ఎంసీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో, రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగే అవకాశం ఉందనైతే సో, వీళ్ళైతే చెప్తున్నారు. సో, దీనికి మెయిన్ రీజన్ సో, ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సో, ఇన్‌ఫ్లేషన్ పెరగడం, అలాగే ప్రస్తుతం సంభవిస్తున్న యుద్ధం. సో, దీనికి మెయిన్ రీజన్స్‌గా అయితే మనం చెప్తున్నారు. సో, అలాగే మనం చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్ సో, గత 10 సంవత్సరాల్లో చూసినట్లయితే సో, సెంట్రల్ బ్యాంక్స్ దాదాపు డబుల్ చేసినట్లు గోల్డ్ బయింగ్ చెప్తున్నారు. సో, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ డిమాండ్. సో, ఇండియాలో మనం చూసినట్లయితే సో, ఈటీఎఫ్స్‌లోకి ఫిబ్రవరి నెలలో దాదాపు $565 మిలియన్ ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చాయి. సో, అలాగే ఇప్పుడు సెబీ మ్యూచువల్ ఫండ్స్ కేటగరైజేషన్‌లో భాగంగా సో, తీసుకొచ్చిన కొన్ని చేంజెస్ సో, ఈ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్స్‌లో అయితే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. అలాగే సిల్వర్‌కి సంబంధించి సో, సిల్వర్ డిమాండ్ కూడా సో, ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. సో, సిల్వర్‌ని మెయిన్ మనం చూసినట్లయితే సో, ఇన్వెస్ట్‌మెంట్ అలాగే సో, ఇండస్ట్రియల్ యూస్‌లో అయితే యూజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో, గ్లోబల్‌గా మనం చూసినట్లయితే సిల్వర్ సో, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో 60% దాకా సిల్వర్ యూజ్ చేసే ఛాన్స్ ఉండడం, అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించి సిల్వర్ యూసేజ్ అయితే పెరుగుతుండడం. సో, చైనా యొక్క డిమాండ్ అయితే పెరుగుతుండడం. సో, సిల్వర్ ప్రైస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో, అలాగే ఈ సిల్వర్‌కి డిమాండ్‌కి సరిపడిన సప్లై అయితే లేకపోవడం కూడా సిల్వర్ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు.